భారత రాజ్యాంగాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అంబేద్కర్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు చెరుపి రాజు అన్నారు. హైదరాబాద్ ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీలోని హిమాయత్ నగర్ డివిజన్లో ఉన్న ఏఐటీసీ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారి సందర్భంగా మాట్లాడుతూ నేటి యువత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలని వారు అన్నారు. పరిరక్షణకై ప్రజల హక్కులు, అధికారాలు, చట్టం, న్యాయం ఏ విధంగా రాజ్యాంగంలో పనిచేస్తుంది, రాజ్యాంగం లేకపోతే ఈ దేశంలో ప్రజలు చీకటైపోతారు, రాజ్యాంగం అయితే ఉండాలి, రాజ్యాంగం లేకపోతే భారతదేశానికి చరిత్ర లేదు, భారతదేశానికి అసలు ఒక మూల కూడా లేదు. అందుకనే బాబాసాహెబ్ అంబేద్కర్ ఎంతో కష్టపడి భారతదేశ పీడిత శ్రామిక ప్రజల కోసం, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల కోసం, నిమ్మజాతి కులాల కోసం ఎంతో కష్టపడి నేను పడ్డ బాధలు ఈ భారతదేశంలో శ్రామిక ప్రజలు పడొద్దని చెప్పి మనకంటూ ఒక పుస్తకం భారత రాజ్యాంగాన్ని ఈ దేశ ప్రజలకు అంకితం చేసి తన శ్వాస వరకు పేద ప్రజలు, పీడిత ప్రజలు, శ్రామిక ప్రజల కోసమే బాబాసాహెబ్ అంబేద్కర్ పాటుపడి తన మరణానంతరం కూడా నేను చనిపోయినా కానీ నా విగ్రహాలకు దండ లేకుండా, నా ఫోటోకు మీరు దండం పెట్టుకోకుండా పర్లేదు, కానీ నేను రాసిన రాజ్యాంగాన్ని మాత్రం ఈ దేశంలో ఎప్పటికీ ప్రజలలో బతకాలి. ఏ రోజైతే భారత రాజ్యాంగాన్ని పూర్తిగా ధ్వంసం చేస్తారో ఆ రోజు నేను చనిపోవడం జరుగుతుందని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక మెసేజ్ ఇచ్చిపోయారు దేశవ్యాప్త ప్రజలకు. అయితే మనం బాబాసాహెబ్ అంబేద్కర్ నిరంతరం బతికించేందుకు భారత రాజ్యాంగాన్ని నిరంతరం భారతదేశ ప్రజలలో మెజార్టీ ఇప్పుడిప్పుడే భారత రాజ్యాంగాన్ని గురించి తెలుసుకుంటా ఉన్నారు.